Hey guys, welcome back to my YouTube channel. ఎలా ఉన్నారు అందరూ? I know it's been a really long time since I uploaded a video, but I'm finally back with another video, guys. So if you are new here, hi, I'm Lekha. I make content on lifestyle, travel, food, little everyday moments and basically everything that makes life beautiful. So if that's your vibe, make sure to subscribe and join this little family. Now let's get into the video. గ్యాప్ లేకుండా గోవా అని శ్రీలంక అని తిరగడం వల్ల నా స్కిన్ చాలా ట్యాన్ అయిపోయింది గైస్. సో నేను మా సిస్టర్ ఇద్దరు డిటాన్ చేయించుకుందామని వచ్చాం. భయపడకండి ఫ్రెండ్స్. సో గైస్ ఇది నా ఫస్ట్ ఎవర్ డిటాన్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయించుకోలేదు బికాజ్ నా స్కిన్ చాలా సెన్సిటివ్. కానీ మా మమ్మీ ఈసారి స్కిన్ చాలా ట్యాన్ అయిపోయింది అని చెప్పి వెళ్ళి ట్రై చేయనింది, అందుకే ట్రై చేద్దామని వచ్చాను గైస్ నేను. సో చూడాలి ఒక 2 days అయినాక స్కిన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పటికైతే బాగానే అనిపిస్తుంది. సో యా లెట్స్ సీ. తర్వాత నేను మా చెల్లి డిన్నర్ బయట చేద్దామని ఇంటికి కాల్ చేసి చెప్పాను గైస్ డిన్నర్కి రావట్లేదు అని చెప్పి. నేను ఇంకా మా చెల్లి ఫిష్ తినేకి వచ్చాము గైస్ బయటకి. చేతులు కదిపావు నీకు. నేను యాక్చువల్లీ ట్రైపాడ్ తీసుకురావడం మర్చిపోయా. మా చెల్లి చేతి నేను ట్రైపాడ్ లాగా వాడుకుంటున్నాను. ఫిష్ ఫ్రై తినేకి వచ్చాము. నాకేమో బిఫోర్కి ఆఫ్టర్కి కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా. మేబీ ఇంకొక 24 hours వరకు ఆ పిల్ల సోప్ ఏం వేయొద్దని కదా. మేబీ తర్వాత ఏమైనా కొంచెం బెటర్ అవుతుంది. మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడతాడు. ప్రాబ్లం ఏంటి అంటే కెమెరా చూడంగానే నాకు ఏం మాట్లాడాలో తెలియదు, భయం వేస్తుంది. భయం కూడా కాదు, ఒకలాగా షై, సిగ్గేస్తుంది. సో ఏం మాట్లాడాలో తెలియదు. సో కెమెరా ఆన్ చేసుకుని నేను దాన్ని చూస్తే అది నన్ను చూస్తాను, నేను దాన్ని చూస్తే అది నన్ను చూస్తాను. ఇంకెందుకు చూడడము, ఇంకెందుకు తీయడము. అసలు నేను కనుక మాట్లాడింటే ఈ పార్టీకి ఎన్ని వీడియోస్ తీసుంటానో, ఎన్ని బ్లాగ్స్ తీసుంటానో. అదే ఉండే ఉంటారు. ఇప్పుడు నా వాయిస్ కూడా కోల్డ్ అయ్యి వాయిస్ పోయింది గైస్. సో మీకు అక్కడి వరకు వినిపిస్తుందో లేదో నాకు తెలుసు. అంటే పెద్ద డిస్టెన్స్లో లేదు, బట్ స్టిల్. నేను లిప్స్టిక్ పూసుకోవాలి. లిప్స్టిక్ కావాలి. నిహాంత్ వస్తా అన్నాడు, ఫోన్ చేసి నిహాంత్కి లిప్స్టిక్ తెమ్మంటే పోతుందేమో. మళ్ళీ ఇప్పుడు తింటావా అంత పోతుంది. ఇంకెందుకు లిప్స్టిక్? మీ రీల్స్ నా ఫోన్లో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఆ వాయిస్ విని అదేమన్నా కాపీరైట్ ఇచ్చిందనుకో, అదొక పెద్ద పంచాయతీ. దాంతో బాటిల్ బాగుంది. నీకు నేను పంపించిన ఒక్కటి చూడవు కదా నువ్వు. చూస్తా బుడ్డి అన్నీ నేను. చూడు అసలు. ఆల్సో గైస్ ఇప్పుడు ఏమైంది తెలుసా, మేము అక్కడ డీటెయిల్ చేయించుకునేకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నా స్కిన్ బాగుంది అని చెప్పింది. ఏంటి అంటే మనం చాలా ఇన్సెక్యూర్ కదా మన పైన మనకి. సో అమ్మాయి చెప్పింది నేను నమ్మలే. నా స్కిన్ బాగుంది అంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. బట్ స్టిల్ ఆమె చెప్పింది కాబట్టి ఓ థ్యాంక్ యూ అని చెప్పి చాలా పొంగిపోయి అక్కడ నేనేం పెద్ద స్కిన్ కేర్ కూడా వాడను అని చెప్పేసి వచ్చినాను. మీకు అమ్మాయి అడిగింది నన్ను, మీరు స్కిన్ కేర్ యూజ్ చేస్తారా అని అడిగింది. లేదు యూజ్ చేయను అని చెప్పిన. మీరు ఏ టైప్ స్కిన్ అని అడిగింది. కాంబినేషన్ ఆయిల్ అని అడిగింది. నాది కాంబినేషన్ స్కిన్. సో అది చెప్పినాను నేను. అదే ఆమె అడిగింది మీరు ఏమేమి స్కిన్ కేర్ యూజ్ చేస్తారు అని చెప్పి. నేను అసలు స్కిన్ కేరే యూజ్ చేయను. సన్ స్క్రీన్ కొంటేనే మొన్న ఇంకొకటి ఏమైందంటే మొన్న శ్రీలంక 10 day ట్రిప్లో నేను సన్ స్క్రీన్ తీసుకున్నాను. డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ తీసుకోండి బాగుంటుంది అన్నారు. సో తీసుకుని ఆ సన్ స్క్రీన్ని జస్ట్ 2 times యూజ్ చేస్తున్నాం. మొత్తం 10 day ట్రిప్లో జస్ట్ 2 times యూజ్ చేస్తున్నాం. మొత్తం 10 days యూజ్ చేసి ఉంటే నేను సన్ స్క్రీన్ని ఇప్పుడు డీటెన్కి పోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు డీటెన్కి నేను 1600 rupees పే చేస్తున్నాను. కొంచెం మెంబర్షిప్ ఉంది కాబట్టి 200 ఆఫ్ వచ్చింది. సో 1400 పే చేస్తున్నాను నేను ఇప్పుడు. అదేదో సన్ స్క్రీన్ వాడింటే 1400 rupees మిగిలేదు. సో యా మా ఫిష్ వచ్చింది, చూపిస్తాను. మంచి ఫిష్ ఇవ్వలే వీడు. వీడికి కళ్ళు కూడా వేయలేదు దీనికి. అసలు ఆన్ చేయలే వీడియో బ్యూటిఫుల్గా ఇంతసేపు నేను. అయ్యో అదే కదా, ఇదే గైస్ మేము తినాలనుకున్న ఫిష్. ఇట్లాంటి ఫిష్ తింటే ఇంకా స్కిన్ కేర్ ఏడవుతుంది. ఎనీవేస్ నాయనా
ఎవరు? అదేదో ఒక వీడియోలో గరికపాటి గారు చెప్తారు కదా గైస్, తినాల్సిన వయసులో తినాలి. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాక ఏం తినలేం. అదేదో ఇప్పుడే తినేసి అప్పుడు బాధపడ్డాం అంతే. ఇంకోటి ఏంటి అంటే, నేను ఏ వీడియో షూట్ చేసినా కూడా అన్నీ తినేవే ఉంటాయి దాంట్లో. ఇంకా అందరు ఏమనుకుంటారు, నేను తింటానే ఉంటాను అనుకుంటారేమో 24/7. మొన్న శ్రీలంక పోయినప్పుడు కూడా ఎన్ని తినే వీడియోస్ ఉన్నాయి తెలుసా నాకు తెలిసి నేను శ్రీలంక వ్లాగ్ కంటే ముందు ఈ వ్లాగే పోస్ట్ చేస్తా కావచ్చు. వీక్ ఇన్ మై లైఫ్ కాదు, వీక్ ఇన్ మై లైఫ్ కాదు, ఈవినింగ్ ఇన్ మై లైఫ్. ఈవినింగ్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ థంబ్నెయిల్ చేస్తా కొంచెం, అప్పుడు మీకే అర్థమైపోతుంది. అది యా ఇక్కడ యాక్చువల్లీ ఫిష్ బాగుంటుంది గైస్. నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, అది వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే చాలా గాలి ఉంది వెనకాల. వినిపించకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తే నేను వీడియో పోస్ట్ చేయను. ఇంకెంత వచ్చాడు గైస్. గ్యాస్ కాదు అది, గాయస్ ఇట్స్ నాట్ గ్యాస్. నా ఫేస్ ఎలా జిడ్డు జిడ్డు అయిపోయింది, కట్లేదు. ఎంత కట్టావు? 1400 తెలుసా? అదేదో నేను శ్రీలంకలో నీట్గా సన్ స్క్రీన్ వాడింటే నేను ఇప్పుడు 1400 రూపీస్ సేవ్ చేసి ఉంటాను. అర్థం కాలేదు. రెగ్యులర్గా కంటిన్యూగా సన్ స్క్రీన్ రాసుకున్నాము అంటే నల్లగవ్వము. ఎప్పుడో వారంకి ఒకసారి 2 వారాలకు ఒకసారి రాసుకుని సన్ స్క్రీన్ పనిచేయలేదు అన్నామంటే ఇట్లా చాలా మంది యూజ్ చేస్తారు సన్ స్క్రీన్, బాగా పనిచేస్తుంది వాళ్ళకి. మనం మొన్న ఆల్ఫా సినిమాకి వెళ్ళినప్పుడు నేను వీడియోస్ షూట్ చేసిన, ఓకే, కానీ దాన్ని ఇంతవరకు రీల్ చేయలే, షార్ట్స్ చేయలే. ఆల్ఫా రిలీజ్ అయిపోయినాక థియేటర్స్లో నుంచి పోయినాక అప్పుడు చేస్తాను. ఇదే కదా మామయ్య వాడే నాన్నకి ఈరోజు నుంచి నేను ఛానల్ రెగ్యులర్ అనేకెళ్ళి రెగ్యులర్ అన్నా. ఈరోజు నుంచి చాలా రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. అప్పుడప్పుడు నత్తి వస్తుంది ఎందుకు నాకు. రేపటి నుంచి పెట్టుకోవాలా? ఓ యా, నాకు మైక్ కొనిస్తావా? ఈరోజు నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను, వారంకి ఒక వీడియో అన్నా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంకొక ప్రాబ్లం, నాకు ఇంకొక 9 డేస్లో నాకు లా ఎగ్జామ్స్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్. నాకు ఆల్రెడీ చాలా అందరికీ చెప్పేస్తాను నేను లా చేస్తున్నాను. వీడియో ఎవరు చూస్తారు? నా ఫ్రెండ్స్ చూస్తారు. నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ తెలుసు నేను లా చేస్తున్నాను. ఇప్పుడు నా వెనకాల ఒక లైట్ వచ్చింది, ఓకే, బుద్ధకి ఎన్లైట్మెంట్ అయినప్పుడు పైన ఒక లైట్ వస్తుంది చూసావా, అట్లా నాకు కూడా వెనకాల ఒక లైట్ వచ్చింది. నాకు కూడా ఎన్లైట్మెంట్ వస్తుంది కావచ్చు. చాలా తెలుసుకోవాలి. సో నాకు ఇంకొక 9 డేస్లో లా ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు సిలబస్ ఏంటో కూడా తెలియదు. ఎప్పుడు చదువుతామో, ఈసారి పాస్ అవుతామో లేదో కూడా డౌటే. మోస్ట్లీ పాస్ అయిపోవచ్చు గైస్, కానీ కన్నడ సబ్జెక్ట్ ఉంది. కన్నడ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతానేమో నేను, ఎందుకంటే నాకు కన్నడ రాదు. కన్నడ మాట్లాడేకొచ్చు కొంచెం కొంచెం, బాగానే వచ్చు, కానీ
రాసేకి చదివేకి మర్చిపోయాను. 100కి 93 మార్క్స్ వచ్చాయి కన్నడలో, కానీ మర్చిపోయాను. ఎందుకంటే నేను 2016లో అయింది నా 10th, ఇప్పుడు 2026. రాయడం చదవడం అన్నీ మర్చిపోయాను నేను. ఆ మాట్లాడేది కూడా తోడా హిందీ. ఇందాక సలూన్లో కూడా ఆ అమ్మాయి మొత్తం హిందీ మాట్లాడుతుంది. ఓకే, నాకు వచ్చి రాని హిందీకి ఏదో సమాధానం చెప్పడానికి అర్థమైంది అట్లనే కొంచెం. బ్లాగ్స్ బనాతే అని చెప్పాలి కదా, బ్లాగ్స్ కర్తే మే అని చెప్పినా. కరెక్టేనా? ఓకే. ఓ అయితే ఇప్పుడు నాకు హిందీ కాకుండా ఉర్దూ కూడా వచ్చిందనమాట. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అడిగింది. నేను బ్లాగ్స్ చేస్తానని చెప్పిన, కానీ నేను బ్లాగ్ పోస్ట్ చేసి కనీసం ఒక దీపావళి ఎప్పుడైంది, అక్టోబర్లో అయింది కదా. యా, అక్టోబర్లో పోస్ట్ చేసిన. ఇంకొక 3 months ఆగితే అక్టోబర్ వస్తుంది మళ్ళీ. 1 yearకి ఒక నిజంగానే 1 yearకి ఒక అప్పుడెప్పుడో బా కంట్లో మళ్ళీ ఎంత పడింది. అప్పుడెప్పుడో కొప్పలు వెళ్ళినప్పుడు 2024లో అనుకుంటా, 2024 జనవరిలో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత 2025 అక్టోబర్లో ఇంకొక వీడియో పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 2026 జూలైలో పోస్ట్ చేస్తా కావచ్చు కాదు, మళ్ళీ అక్టోబర్లో. లేదు చేస్తా. ఈ వీడియో ఖచ్చితంగా రేపటికల్లా పోస్ట్ చేసేస్తాను. ఈరోజు జూలై 8 వెడ్నెస్డే గైస్. సో నేను జూలై 9th థర్స్డే దీన్ని పోస్ట్ చేసేస్తాను. ఓ మేబీ కొంచెం సండే పోస్ట్ చేస్తే ఎక్కువ పీపుల్ చూస్తారేమో. వద్దులే గైస్, రేపే పోస్ట్ చేస్తా. యాక్చువల్లీ అది కూడా కమెంట్ చేయండి, ఎప్పుడు పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో. ఎప్పుడు పోస్ట్ చేస్తే మీరు చూస్తారో అది చెప్పండి, అప్పుడే పోస్ట్ చేస్తాను. కమెంట్ చేయండి. ఎనీవేస్ గైస్, నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజుకి. సో యా, నువ్వు కాసేపు నోరు మూసుకో. యా గైస్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అందరికీ నా వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నాగార్జున గారు ఏదో సినిమాలో, దూకుడు సినిమాలో కదా, బ్రహ్మానందం చెప్తాడు కదా, మీకు నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే నాకు ఓట్ చేయండి అని చెప్పి, మీరు కూడా అట్లనే నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, టింగ్ అని చెప్పినట్లే అది వేరే వాళ్ళకి. ఎనీవేస్ గైస్, యా, టాటా, బాయ్ బాయ్. రేపు కలుద్దాం. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్. వీళ్ళు నేను పోస్ట్ అయ్యాను అని చెప్పి చాలా గట్టిగా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఈరోజు నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేస్తాను, నేను పోస్ట్ చేసేస్తాను. నైట్ అంతా కూడా కూర్చొని అవసరం లేదు, బేసిక్గా ఒక 30 minutes కూర్చుంటే చాలు. ఉన్న క్లిప్లు అన్నీ జాయిన్ చేసి పోస్ట్ చేసేయడమే కదా. నేను బాయ్ చెప్పినాక కూడా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నా గైస్. ఏమో అయింది ఈరోజు నాకు. బట్ స్టిల్ బాయ్ చెప్పేస్తున్నా కాబట్టి ఈ వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోకి వాడుకోమని చెప్తున్నాడు. నేను రేపు ఈవినింగ్ అలా పోస్ట్ చేస్తాను గైస్. సో స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.